మాతృదేవోభవ. నీ ఒక్కర్తవ్య చాలును చావగని బ్రతుక నిమ్ము సర్వస్పృహలన్ భావింతును పద్యముల రావింతును నిన్ను భువికి రసనా వసనా. పలుకుల తల్లి సరస్వతీమాత, నీ ఒక్కర్తవ్య చాలును చావగని బ్రతుక నిమ్ము సర్వస్పృహలన్ భావింతును పద్యముల రావింతును నిన్ను భువికి రసనా వసనా. తెలుగు వంటివి ప్రేక్షక మహాశయులందరికీ సాహిత్యంలో హాస్యం అనే కార్యక్రమంలో స్వాగతం పలుకుతున్నాం. లోకంలో తండ్రిని మించిన కొడుకులు ఉంటారు, తండ్రిని ముంచిన కొడుకులు ఉంటారు. ఈ మించిన ముంచిన రెండు భావాలకి సరిపోయేలా ఒక ఆయన సంస్కృతంలో బహు చమత్కారమైన పద్యం చెప్పాడు. తండ్రిని మించిన కొడుకులు ఉండడం పెద్ద విశేషం ఏం కాదండి, చాలామంది ఉన్నారు అన్నాడు. మనం సాధారణంగా ఏదో దశరథ మహారాజు ఉన్నాడు, రాముడు లేడా, ఆయన మించలేదా అని అనుకోవచ్చు. కానీ ఆయన మనుషుల మధ్యలో చెప్పాల, ఒక నిర్జీవ పదార్థానికి మనిషికి చెప్పాడు. అదేమిటి? నిర్జీవ పదార్థం తండ్రి అవుతుందా? మనిషి కొడుకు అవచ్చు. నిర్జీవ పదార్థం తండ్రి ఎలా అవుతుంది? కానీ అయిన ఘట్టాలు మన పురాణాల్లో ఉన్నాయి. దాన్ని తీసుకుని చెప్పాడు. అతిరిచ్యతే సుజన్మ కశ్చిత్ స్వతేజసా జనకాత్. అతిరిచ్యతే సుజన్మ కశ్చిత్ స్వతేజసా జనకాత్. కుంభః పరిమితమంభక కుంభః పరిమితమంభక పిబతి కుంభసంభవో అంభోధిం పిబతి కుంభసంభవో అంభోధిం. అర్థంతో పాటుగా శబ్దం కూడా మంచి చమత్కారంగా అనుప్రాసయుక్తంగా ప్రయోగించిన శ్లోకం ఇది. కుంభః పరిమితమంభక కుంభక అంభక పిబతి కుంభ సంభవోంభోధిం కుంభ సంభవక అంభోధిం. అందుకే కవికి ఎప్పుడు శబ్దార్థాల మీద సమానమైన అధికారం ఉండాలి. అందులో ఒక్క రవ్వ అర్థం మీదే ఎక్కువ ఉండాలి. కవిత్వం భావప్రధానం, శబ్దప్రధానం కాదు. కానీ ఆ భావాన్ని సరిగ్గా మన ఈ జనంలోకి పంపించాలి, ప్రేక్షకుల్ని శ్రోతలను ఆకట్టుకోవాలి, పాఠకుల్ని అంటే ఆ శబ్దం కూడా బాగుండాలి. అందుకే కవి తప్పనిసరిగా ఈ తెలుగు నిఘంటువు, సంస్కృత నిఘంటువు వాటి మీద సంపూర్ణమైన అధికారాన్ని సంపాదించాలి. రోజు పారాయణ చేయడమే అమరకోశం, ఆంధ్రనామ సంగ్రహం. మహాకవులందరూ అలాగే చేశారు. అందుకే పూర్వం విద్య నేర్పడం అంటే అది ముందు అమరకోశం, ఆంధ్రనామ సంగ్రహం నేర్పేవారు. అమరాంధ్రాలు నేర్చుకున్నావా, లేని దానికి ఎందుకు వచ్చావు ఇక్కడ కనేవారు. అమరాంధ్రాలు అంటే ఇవి, అమరం అంటే అమరకోశం, ఆంధ్రం అంటే ఆంధ్రనామ సంగ్రహం, సంక్షిప్తంగా అమరాంధ్రాలు అనేవారు. అమరాంధ్రాలు నేర్చుకో, లేకుండా ఏం చెబుతావు పద్యాలు అనేవారు. అంతేగాని ఏదో 25 ఏళ్ళు వచ్చాక నేను ఏదో అమ్మాయిని చూశాను, కాలవగట్టం చూశాను, కవిత్వం చెబుతానంటే కుదరదు. అలాంటివన్నీ నిలబడవు. అలాంటి పరీక్షలు కూడా ఉండేవి కాబట్టి ప్రాచీన కాలంలో మంచి కావ్యాలు వచ్చాయి. అవి ఇప్పటికీ నిలబడ్డాయి. ఇప్పటికీ విశేషాలు చెప్పాలంటే అందులోంచే చెప్పాల్సి వస్తుంది. కొత్త వాటిలో పెద్దగా ఏం లేవు, ఉన్నాయి. వచ్చే వాటిలో 10% బాగున్నాయి, ఆ వాటిలో మళ్ళీ 10% బాగున్నాయి. ఎందుకు అంటే మన కవుల్లో సరైన అధ్యయనం లేదు. కవులు, పండితులు, ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు ఎవరైనా ముందు నిరంతర అధ్యయనం మారకూడదు. ఎప్పుడు అధ్యయనం చేస్తూ ఉంటే కొత్త కొత్త భావాలు తెలుస్తూ ఉంటాయి, దాన్ని చెప్పగలుగుతాం. శృంగార నైషధంలో శ్రీనాథుడు అంటాడు, ఆయన ప్లక్షద్వీపాధిపతి ఉన్నాడు, దమయంతి స్వయంవరానికి వచ్చాడు. జంబూ, ప్లక్ష, కుశక్రముంచి, శాఖ, శాల్మల, పుష్కరాహ అని సప్తద్వీపాధిపతులు వచ్చేసాడు. ఇక సరే స్వర్గలోకం నుంచి దేవతలు ఎలాగో వచ్చారు. అందులో ప్లక్షద్వీపాధిపతి ఎలాంటి వాడు, ఆయన స్వభావం ఏమిటి అని పరిచయం చేయాలి కదా. పక్కన చెలికెత్తి, దమయంతి అదృష్టం ఏమిటో కానీ ఆ రాజులందరినీ పరిచయం చేసి చెలికెత్తి సాక్షాత్తు సరస్వతీదేవి, అదేమో అదృష్టము. ఆవిడ చెబుతుంది అందరు రాజుల గురించి, ఈయనలాంటి వాడు, ఈయనలాంటి వాడు. ఆ ప్లక్షద్వీపాధిపతి గురించి ఒక చమత్కారమైన మాట చెబుతుంది. అమ్మాయి, ఈయనకు నియమం ఉంది, ఈయన చంద్రుని చూసి కానీ అన్నం తినడం, అందువల్ల నెలలో 15 రోజులు ఉపవాసం అయిపోతుంది. ఎందుకంటే కృష్ణపక్షంలో సరిగ్గా కనపడడం. పోనీ ఏదో పాడ్యమి విధియే కనపడినా మీకు కృష్ణపక్షంలో అష్టమి దాటిందంటే సగం రాత్రి దాటాలి చంద్రుడు కనపడుతుంది. ముఖ్యంగా ఏకాదశి, ద్వాదశి వచ్చేసరికి తెల్లరగటి 4ంటికి కనపడతాడు. అంతవరకు ఆనందం తినకుండా ఉంటాడా, వెంట తినడం. అదో పిచ్చి, అదో నియమం. ఆయన నియమం అయింది. కొందరు సూర్యుడిని చూస్తే కానీ అన్నం తినరు, వాళ్ళతో ఇబ్బందులా. సూర్యుడు పొద్దున కాకపోతే మధ్యాహ్నమైనా కనపడతాడు. ఈ చంద్రుని చూస్తే కానీ అన్నం తినడం అంటే రాత్రి ఎప్పుడో 4ంటికి కనపడతాడు, అప్పుడేం తింటాడు, ఇక మానేస్తాడు. అందుకని వీడు బతుకంతా ఉపవాసాలు అయిపోతుంది. నువ్వు చేసుకుంటే వీడు 2 పూట్ల ఆనందం తింటాడు. అదేమిటిది?
చంద్రుడు చూస్తే అన్నం తినడానికి, దమయంతుని చూస్తే అన్నం తినడానికి ఏమిటంటే నీ ముఖం చంద్రబింబం కదా, వదనేందు బింబమున్ వంచింపక చూచి అంటూ పద్యంలో వస్తారు ఇక్కడ. నువ్వు ముఖం చంద్రబింబం కదా, అది వేరే చంద్రుడిని చూసే పనే ఉంది, అందుకని వాడు పెందరాళ్ళే నీ ముఖం చూసి అన్నం తింటాడు, కాస్త వాడికి అన్నం పెట్టిన వాడు పోతే పెళ్లి చేసుకోండి, సరే బాగుంది అన్నం పెట్టడం కోసం పెళ్లి చేసుకుంటావా అని దమయంతి కొంచెం ముందుకు వెళ్ళిపోతుంది. కానీ ఈ చమత్కారం ఎంత బాగుందండి. నీ ముఖం చందమామ, వాడికి చంద్రుడిని చూస్తే కానీ భోజనం చేయనని నియమం ఉంది, అందుకని ఇక ముందు ఆ ఇబ్బంది లేదు, నీ ముఖం చూసి అన్నం తింటాడు, భార్య ముఖం చూడకుండా అన్నం తినేవాడు ఎవడు లేడుగా. అలాంటివి కొత్త కొత్త భావాలు చదువుతున్నాం అనుకోండి, మనం కొత్తగా రాసే పద్యాల్లో దాన్ని అనుసరించక్కల, దాన్ని బట్టి ఇంకోటి ఏదో వస్తుంది. మనకు తెలియకుండానే పుట్టామండి చిన్నతనంలో, మనం తెలుసుకుని పుట్టామా? మనకి అసలు 2-3 ఏళ్ళ వరకు ఏం పుట్టామో లేదో కూడా ఏం తెలియదు, తర్వాత తెలిసినా ఎందుకు పుట్టామో తెలియదు, ఎందుకు పుట్టామో జీవితాంతం తెలియదు కొంతమంది. అసలు మనకు తెలియకుండా మనం పుట్టాం, కానీ కొంచెం జ్ఞానం వస్తున్న కొద్దీ మన బతుకును మనం తీర్చిదిద్దుకుంటున్నామా లేదా? అలాగే ప్రతిభ సహజాతం అని మనం వదిలేసే కంటే మనలో కొంచెం మాత్రంగా ఉన్నటువంటి ప్రతిభని అధ్యయనం ద్వారా, కృషి ద్వారా పెంచుకోవచ్చు కదా. ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసం 3 ఉన్నాయి కదా. అలా పెంచుకుంటే ఇటువంటి శ్లోకం వస్తుంది. ఈయన అగస్త్యుని గురించి చెబుతున్నాడు. అతిరిచ్యతే సుజన్మ కశ్చిత్. ఒక్కొక్కడు గొప్ప పుణ్యాత్ముడు ఎలా ఉంటాడు అంటే స్వతేజస జనకాత్, తన తేజస్సుతో తండ్రిని మించిపోతాడు. అష్టావక్రుడు తండ్రిని మించిపోయాడు, రాముడు తండ్రిని మించిపోయాడు, వేదవ్యాసుడు తండ్రిని మించిపోయాడు, శుకుడు ఆయన్ని మించిపోయాడు. ఉన్నారు, చాలామంది ఉన్నారు. అంతే మించిపోవడం ఒకసారి జరుగుతుంది, అలాగే ఆశ్చర్యమేలా. అలా మించిపోవాలంటే తండ్రి ఎప్పుడూ కొడుకుని పొగడకూడదు. పుత్రస్తున కదాచన అన్నారు, పుత్రుని ఎప్పుడు కీర్తించద్దు అన్నారు. ఎందుకంటే ఎప్పుడు ఎంత గొప్పవాళ్ళు కీర్తిస్తున్నా సరే, పెద్దవాళ్ళు ఊళ్ళో అంతా కీర్తించినా సరే, తల్లిదండ్రులు కనుక ఎక్కువ కీర్తించకుండా జాగ్రత్తగా ఉండబ్బాయి అంటూ ఉంటే వాడు జాగ్రత్తగా ఉంటాడు. చాలా గర్వం వచ్చేస్తున్నాడు. ఎందుకంటే ఎంత గర్వం వచ్చిన మనిషి అయినా తల్లిదండ్రులకు పాదాభివందనం చేస్తుంది. ఒక కళలో కనుక నిష్ణాతులు అలా ఏంటంటే ఆడదానికి వస్తుందండి సమస్య, మొగాడికి రాదండి. తల్లిదండ్రి కూడా ఆలోచిస్తారు, పెళ్లి చేస్తే ఏమైపోతుంది, ఈ మొత్తం సినిమాలు, ఈ ఆదాయం, ఈ కళ మొత్తం అంతా అటు వెళ్ళిపోతుంది, మనకేముండదు కావడం ఉన్నాయి, ఇంకొంతకాలం సంపాదించని అనే ధోరణి వచ్చేస్తుందండి. అంత స్వార్థానికి లోనైతే ఇంకా తల్లిదండ్రులు ఏమిటి. అందుకే ఒక్కోసారి మించిపోతారు, దానికి సహజంగా సంతోషించాలి, చివరి వరకు ప్రశంసించకూడదు. వాళ్ళు మించుతారు, ఎలాగో లోపల ఆనందిస్తూనే ఉంటాం. దానికి ఉదాహరణ ఏం చెబుతున్నాడు, అతిరిచ్యతే సుజన్మ కశ్చిత్ స్వతేజస జనకాత్. తన ప్రతిభ వల్ల ఒక్కొక్కడు తండ్రిని మించిపోవచ్చు. దానికి ఉదాహరణ ఏమిటంటే కుంభ పరిమితమంభ. కుంభం అంటే కుండ. కుండ ఏమిటండి, అది సముద్రంలోంచి నీళ్లు తెచ్చిన, చెరువులోంచి తెచ్చిన కుండ ఎంత ఉందో అన్ని నీళ్ళే వస్తాయి. కుండలో ఉండే నీళ్ళు ఎన్ని అంటే కుండ ఎన్ని నీళ్లు తాగగలిగింది, తాగిందనే అనుకుందాం కాసేపు. కుండ ఎన్ని నీళ్లు తాగగలిగింది, దాది పట్టిన నీళ్లు. కుంభ సంభవుడు అంటే ఆ ద్రోణాచార్యుడికి ఉంది పేరు, ప్రస్తుతం కర్త ఆయన కాదు, ఆయన అగస్త్యుడు. ఎందుకంటే అగస్త్యుడిని మైత్రావరుణి అని కూడా అంటారు. అగస్త్యుడు, వశిష్ఠుడు ఇద్దరూ కూడా ఒకే కుంభంలోంచి పుట్టారు. అది గమ్మత్తైనటువంటి కథ. మిత్రుడు అంటే సూర్యుడు, వరుణుడు అంటే పశ్చిమ దిక్కుకు అధిపతి, వానకి దేవుడు వరుణుడు. వీరిద్దరూ ఊర్వశిని చూసి వ్యామోహంలో పడతారు. ఆశ్చర్యమైన దేవతలు మనకంటే ఉన్నతులు కానీ ఉత్తములని చెప్పలేదు. వాళ్ళ వ్యామోహాలు వాళ్ళకుంటాయి, వాళ్ళ స్థాయిలో ఉంటాయి, వాళ్ళ కర్మ. మనకి మన స్థాయిలోనే ఉంటే గొడవ లేదు, వాళ్ళ స్థాయిలో వాళ్ళకుంటాయి. కానీ వాళ్ళ గొప్పతనం ఏమిటంటే వ్యామోహంలో పడ్డారు, ఊర్వశిని వాంఛించారు. ఊర్వశి అప్పటికే పురూరవుణ్ణి వివాహం చేసుకుంది. అది వాళ్ళది వివాహం అంటారో సహజీవనం అంటారో అవన్నీ వేరే విషయాలు కూడా మొత్తం మీద నడుస్తుంది ఏదో. అందుకని ఊర్వశికో నీతి ఉంది, ఎంత దేవవైశ్య అని. అది కన్యాశుల్కంలో మధురవాణి. అందుకని నాకో నీతి ఉంది, నేను ఈ పురూరవుడితో ఏదో ఒక ఒప్పందంలో ఉన్నాను, నేను మీకు ఎలాగ మళ్ళీ సహకరిస్తాను, కుదిరే పని కాదని ఆవిడ ఏదో సరే ఏదో నన్ను వదిలేసేయండి అన్నట్టుగా వెళ్ళిపోయింది. కానీ వాళ్ళు దేవతలు కాబట్టి ఎంతైనానండి ఆ వ్యామోహాన్ని ఒక భావం రూపం తీసుకొచ్చి ఆ భావానికి ఒక రూపం వారే కల్పించి దాన్ని తీసి బయటికి తేజస్సు రూపంలో తీసి ఆ కుంభంలో నిక్షిప్తం చేశారు. దేవతల శక్తికి మన శక్తికి తేడా అది. జీవితం నాశనం అయ్యే వరకు మనం ఈ భావాన్ని వదిలిపెట్టలేం, వాళ్ళు మరుక్షణం వదిలిపెట్టగలరు. కుంభంలో నిక్షిప్తం చేశారు తేజస్సు రూపంలో. ఆ తేజస్సు నుంచి ఎంతైనా అది మూలం సూర్యుడు వరుణుడు కాబట్టి ఈ అగస్త్యుడు వశిష్ఠుడు పుట్టారు. అందుకే వశిష్ఠుడిని ఊర్వశీ తనయుడు, ఔర్వశీయుడు అంటారు. కొంచెం ఆక్షేపించేవాళ్ళు వేశ్య కొడుకు అని కూడా అంటారు. ఆక్షేపించడానికి ఏదైతే అంత మాత్రం చేత ఆయన ప్రతిష్ట అన్న దెబ్బతింది. అరుంధతీదేవి ఆయన వివాహం చేసుకోలేదు, ఆయన మహాతపస్వి కదా. వశిష్ఠుడి గురించి మాట్లాడడానికి మనం ఎవరు అవసరం.
అందుకని ఇద్దరిని కూడా మైత్రావరుణి అంటారు. ఇది అగస్త్యుణ్ణి కుంభసంభవం ఇద్దరిని కూడా. ఇద్దరికి తల్లి ఊర్వశి. ఎందుకంటే ప్రేరణ ఊర్వశి, వాళ్ళని గర్భంలో ధరించలేదు ఆవిడ, కానీ ప్రేరణ ఊర్వశిగా తల్లిగానే భావించేవారు. ఎప్పుడైనా అగస్త్యుడు కానీ వశిష్ఠుడు కానీ స్వర్గలోకానికి పెడితే ఊర్వశి కనపడితే నమస్కారం చేసేవారు తల్లివమ్మ. ఎందుకంటే వాళ్ళు కలగడానికి, ఆ తేజస్సు కలగడానికి కారణం ఆ ప్రేరణ ఆవిడే కదా. అంత భావన ఉండేది వాళ్ళ పట్ల. అలాగా పుడితే అంచేత కుంభం నుంచి పుట్టినటువంటి అగస్త్యుడు కుంభసంభవో అంబోధిం పిబతి. ఆ కుంభం నుంచి పుట్టిన అగస్త్యుడు అంబోధిం పిబతి, సముద్రాన్నే తాగేశాడు. కుండ ఎన్ని నీళ్లు తాగలుగుతుంది? కుండెడు నీళ్లు. చెంబు ఎన్ని నీళ్లు తాగలుగుతుంది అంటే తాగినా తాగపోయినా ఎన్ని పడితే చెంబు నీళ్లు. పోనీ ఓ పెద్ద తొట్టి తీసుకున్న తొట్టెడు నీళ్లు. కానీ కుంభసంభవుడు అంబోధిం పిబతి. తర్వాత ఒక దశలో ఆయన కింద నివాత కవచ కాలకేయులు అనేటువంటి రాక్షసులు ఉన్నారు, సముద్రంలో దాక్కున్నారు. సముద్రం ఇంకిపోతే కానీ వాళ్ళని ఏమీ చేయలేమనే పరిస్థితి వచ్చినప్పుడు ఆయన తపశ్శక్తి అంతా ఉపయోగించి శుభ్రంగా ఇలా చేతుల్లోకి తీసుకుని తాగేశారండి. లోకము మేలుగోరి కుంభ సంజనితుడా స్వాహాయని ఆచరించునప్పుడు. అదేమి లోకం కోసం చేశాడు ఆయన. లోకము మేలుగోరి స్వాహాయని కుంభ సంజనితుడా శమనం వనరించు వేళ హాహాయని ఆర్వలేదు, హాహాయని ఆర్వలేదు. పండిత ఋషి ఆయన పండిత గర్భమందు శాస్త్రాయత సాగరముల విహారము సౌఖ్యము కాక దుఃఖమా అని సాగర ఘోషలో రాశాను ఈ సందర్భాన్ని గురించి. ఎందుకంటే అదేమి స్వార్థం కోసం చేశాడు, లోకం కోసం చేశాడు. అలాగ స్వాహాని కుంభ సంజనుతుడు అగస్త్యుడు సముద్రాలు తాగేస్తూ ఉంటే సముద్రం లోపల ఉండి నా జన్మ ధన్యమైంది అనుకుంటాడు. మరి అటువంటి పండిత గర్భంలో శాస్త్రాలు ఉంటాయి. ఒక్కో శాస్త్రం ఒక్కో సాగరం లాంటిదే. ఆ లోపల ఉన్న శాస్త్రసాగరం నేను ఈ పండితుల కడుపులో ఇరుకులో ఉన్నానని బాధపడుతుంది. అది మేధాశక్తి, అది సంతోషిస్తుంది. ఆయన ద్వారా 10 మందికి అందుతున్నానని నేను అలాగే ఆనందించాను అంతే. అలాగా చేశాడు అని చెప్పి కుంభాన్ని మించిపోయాడు కదా కుంభసంభవుడు. తండ్రిని కొడుకో తల్లిని కూతురో తండ్రిని కూతురో మించిపోతే విచిత్రం ఏముంది, కొంతమంది అలాగే ఉంటారు. అలాగే తీసుకోవాలి కానీ ప్రశంస చేయకూడదు. అలాగే ఒక మంచి చమత్కారమైన శ్లోకం బోయి భీమన్న గారు అందరూ రకరకాల జంతువుల మీద ఏవో పద్యాలు రాస్తే ఆయన పిల్లి మీద రాశాడు. ఎవడూ రాయట్లేదు కదా పిల్లి మీద. పిల్లి శతకమే రాశాడు ఏకంగా 100 పద్యాలు. నువ్వు ఇటీవల ఆయనకి పద్మభూషణం ఏదో ఇచ్చారు కూడా మహాకవి నిజంగాను ఆ బోయి భీమన్న గారు. దానము ధర్మము కుక్కకే మానము గల నీకు లేదు, మర్యాదగని ప్రాణములు నిల్పుకొందువు, మర్యాదగని ప్రాణములు నిల్పుకొందువు, మానము గల వారికెల్ల మాన్యపు పిల్లి అన్నాడు ఆయన. ఎందుకంటే కుక్కకి రొట్టె ముక్క వేస్తాం మనం, పిల్లికి ఎవడు వేయండి. పిల్లిని పెంచడం తప్పు కూడాను. శాస్త్రం ప్రకారం పిల్లిని పెంచొద్దన్నారు. ఎందుకంటే పిల్లి శరీరం నుంచి వచ్చేటువంటి వాసన ఇంట్లో మంచిది కాదు. పిల్లి ఇంట్లో ఉండకూడదు. అదేదో దారిని అది వచ్చి తిరిగి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోనే వాళ్ళు తప్ప ఇక దాన్ని మంచాల మీద ఎక్కించుకుని కంచాల మీద ఎక్కించుకుని వెర్రివేషాలు వేయకూడదు. కుక్కల విషయం కూడా అంతే. అతిగా చేస్తున్నారు బాగాను. కొడుకులనేమో విదేశాలు పంపిస్తున్నారు, కుక్కలను అక్కడనే తెచ్చుకుంటున్నారు. కొడుకు స్వదేశీ కొడుకులు విదేశాలకు ఎడతారు, విదేశీ కుక్కలు ఇంట్లో కూర్చుంటాయి. ఏం కర్మ ఇది? ఇదే ఆధునిక నాగరికతలో విచిత్రాలు విపరీతాలన్నీ ఇవే. పైగా మా కుక్కండి నేను లేకుండా అన్నం తిందండి. నీ కొడుకు విషయం అయితే చెప్పా విషయం. కన్నపిల్లలు కన్న తల్లిదండ్రులు వీళ్ళకి వాళ్ళకి వీళ్ళు భారం అయిపోతున్నారు. ఆ జంతువులు జంతువు ఎక్కువయ్యా. జంతువుని ప్రేమించడం మంచిది, కానీ మనిషి కంటే ఎక్కువ ప్రేమించక్కల. ఏ జంతువైనా సరే, ఎంత గొప్ప జంతువైనా సరే మనిషి కంటే ఎక్కువ ప్రేమించాల్సిన అవసరం లేదండి. మానవత్వానికి వ్యతిరేకంగా జంతువులను కాపాడుకోవాల్సిన అవసరం మనకేం లేదు ఇక్కడ. ప్రతిదీ మనకి అతిగా చేయడం అలవాటు. ఓ చెట్టు ఏదో గొప్పది అంటే ఇక ఆ చెట్టు మీద ఇంక పసుపు రాసేయడం, కుంకుమ రాసేయడం, తోరణాలు కట్టేయడం. ఆ చెట్టు గొప్పదంటే అర్థం దానికి నీళ్లు పోసి కాపాడుకోమని తోరణాలు కట్టమని కాదు. దాని దగ్గర దీపాలు అట్టిస్తే చచ్చిపోతుంది అది. మనకుండే పిచ్చే ఇది. ఓ చెట్టు గొప్పదని అంటాం, పాపం ఉంది చెట్టు ఎక్కాయి మొత్తం ఆకులన్నీ కోసాయి, ఆ ఆకులతో దానికే పూజ చేసాయి. గొప్పదంటే అర్థం ఏమిటండి? తల్లి గొప్పది అంటే తల్లికి సేవ చేస్తారా, తల్లి మీద అభిషేకం చేసి రొంపట్టేలా చేస్తారా? ఇది అర్థమైతే అది అర్థమవుతుంది. అజ్ఞానం బాగా ప్రవహిస్తోంది. భక్తి డ్రైనేజీకి వెళ్ళిందని డ్రైనేజీ కాలంలోకి వెళ్ళిపోతుంది భక్తి ఈ మధ్యన బాగా. డ్రైనేజీ కాలంలో మురికి నీళ్ళలాగే ఏం ఆలోచిస్తున్నామో తెలియదు. ఆ పుస్తకం గొప్పది అంటే పుస్తకం చదవమని, అందుకని పుస్తకాన్ని పూజ చేయమని అలా ఉన్నారు. అలాగా కుక్కను మంచి జంతువులను ప్రేమించాలంటే ఇంటికి వస్తే అన్నం పెట్టారు కానీ మంచమే ఎక్కించుకుంటాం. కుక్కలు అంతే, ఈ పిల్లులు కూడా. కానీ ఆ బోయి భీమన్న గారు రాసిన కాలానికి పిల్లుల పెంపకం అంతకలేదు.
కానీ అందుకని ఆయన పిల్లి ఆత్మాభిమానానికి ప్రత్యేక. ఇది ఎవరో పెడితే తినే రకంగా తింటుంది నిజానికి, అది కూడా పాలు పెడితే తాగదేమిటి. కానీ ఆయన రాయదలుచుకున్నప్పుడు కవి నాలుగుకి రెండు వైపులా పోతుంది. అందుకని దానము ధర్మము కుక్కకే మానము గల నీకు లేదు, నీకు అభిమానం ఎక్కువ, అందుకే ఒకటి పెడితే తినవు, ఒకటి పెడితే తినగా దొంగతనంగా తింటుందిగా, అది చెప్పడం. అదే కవిత్వం అంటే. ఆ అవలక్షణం చెప్పడం, అవలక్షణాన్ని కూడా గొప్ప లక్షణంగా చెప్పేస్తాడు. అదే కవిత్వం అంటే, చమత్కారం అంటే అది. దానము ధర్మము కుక్కకే, ఏదో పడేసిన రొట్లు మిగిలిపోయిన అన్నాలు ఇవన్నీ తినడం, బ్యా అని చూడడం, ఇవన్నీ కుక్కకే. నీకు ఉండవు, దర్జాగా ఉంటావు నువ్వు, నీకు కావాల్సిన సమయంలో నువ్వు వస్తావు, మేము పడుకుని శుభ్రంగా తినేసి వెళ్ళిపోతావు. అది దొంగతనం కాదేమిటి. ఆయన అలాగే సమర్థిస్తాడు. దానము ధర్మము కుక్కకే మానము గల నీకు లేదు, మర్యాదగా నీ ప్రాణములు నిలుపుకుందు. పిల్లి, నువ్వు చాలా మర్యాదగా నీ ప్రాణాలు నిలుపుకుంటావంటే మర్యాదకు రెండో అర్థం ఉంది. మహాకవి ఊరికే రాయండి. మర్యాద అంటే లోకంలో మనకేదో మర్యాద గౌరవం, కానీ మర్యాదకి సంస్కృతంలో ఒక పొలిమేర హద్దు అని కూడా అర్థం. అంటే పిల్లి రావడానికి వెళ్ళడానికి దాని వ్యూహాలకి ప్రతి వ్యూహాలకి కొన్ని పొలిమేరలు హద్దులు ఉన్నాయి. ఎవరికీ తెలియకుండా రాత్రి యజమాని పడుకుని ఉండగా, లేదు వాడు ఎటో చూస్తూ ఉండగా మ్యావు మ్యావు అని శబ్దం కూడా రాకుండా మెల్లగా వచ్చి ఇలా ఒక్కో కాలు వేసి ఆ పాలగిన్నె మీద మూత తీస్తున్నారన్న విషయం కూడా తెలియకుండా తీసి తాగేస్తుంది. ఇదే మర్యాద అంటే కవి గారి ఉద్దేశం. మరి వ్యాఖ్యానం చేయకపోతే ఎలా తెలుస్తుంది? లేకపోతే బోయి భీమన్న గారు లాంటి మహాకవి ఎటువంటి మాట పడతాడా? మర్యాదగా నీ ప్రాణములు నిల్పుకొందువు, మానము గలవారికెల్ల మాన్యము పిల్లి. అభిమానం కలిగిన వాళ్ళకి నువ్వు నిజంగా ఒక గొప్ప ఉదాహరణ అన్నాడు ఆయన. ఇలాంటి సరదా పద్యాలు మనకి చాలా ఉన్నాయి. అలాగే ఈ వారం ఒక మంచి సామెత, ఇప్పుడు ఎలాగో పిల్లి గురించి చెబుతున్నాం కూడా, ఒక మంచి చమత్కారం. ఇటలీ దేశంలో పాలో బర్ఘీసి అని ఒక కవి ఉండేవాడు. ఇటలీ దేశంలో ఆయన చాలా పేదవాడు. ఎంత పేదవాడంటే పాపం రాత్రిపూట దీపం వెలిగించుకునేందుకు నూనె లేదు ఆయన దగ్గర. దీపాలు లేకపోతే ఆ రోజుల్లో ఏం అవకాశం లేదు, విద్యుత్ లేదు. దీపం పెట్టాలంటే కిరసనాయలో నూనె ఏదో ఉండాలి, లేదు. మన దేశంలో కూడా చాలా కుటుంబాలు అలా ఉండేవి. 6ంటికి దీపం పెట్టి ఆ 7ంటికి దీపం కొండెక్కేలా చేసేవారు. తప్పదనేవారు అంతే, లేదా తెల్లవాళ్ళు వెలిగితే కష్టమనేవారు. ఉన్నవాళ్ళ ఇళ్లలోనే అలా ఉండేది, లేని వాళ్ళు చెప్పేది. పాలో బర్ఘీసి అనే కవి, ఆయనకి పగలేదో పాపం పని చేసుకునేవాడు, ఏదో వచ్చే ఆదాయంతో రొట్టె ముక్క తినేవాడు. రాత్రి దీపం పెట్టుకునే డబ్బు లేక, అలాగనే దీపం వెలుతురు లేకపోతే కాగితాల మీద ఏదో రాయాలి, కవిత్వం ఎలా వీలవుతుంది దీపం లేకుండా? అందుకని ఆ పిల్లి వాళ్ళంటూ తిరుగుతూ ఉండేది. అప్పుడప్పుడు వచ్చేది మ్యావ్ మ్యావ్ అని మెరిసే కళ్ళతో తిరిగేది. భగవంతుడు ఆ పిల్లికి ఇచ్చిన శక్తి ఏమిటంటే విచిత్రంగా, దాని మెరిసే కళ్ళు, దాని ప్రయోజనం ఏమిటంటే అది ఆ చీకట్లో కూడా అది చూడగలుగుతుంది. అది టార్చ్ లైటు బల్బు లాంటివి. ఆ 2 కళ్ళు కూడా బల్బులే. దానికి భగవంతుడు ఆ శక్తి ఇచ్చాడు. ఎందుకని పిల్లి బతకాలంటే ఆ శక్తి ఉండాలి. భగవంతుడు తెలుసు ఎవరికే శక్తి ఇవ్వాలో. అందుకే మనం ఉన్న శక్తితోనే ఆనందించాలి, కొత్త శక్తులను కోరకూడదు అనవసరంగా. అత్యాశలు పనికిరావు. శక్తిని పెంచుకోవడం వేరు. మాకు అది లేదు, అది ఏదో కావాలంటే ఉన్నది కూడా పోతుంది. పిల్లల్లా బతికేసింది. అలా చేస్తే ఆయన పిల్లి మీద పద్యం రాశాడు. ఆ ఇటలీ కవి ఏమిటా, నీ కళ్ళు నాకు ఇయ్యి, నేను దీపం కింద వాడుకొని పద్యం రాసుకుంటాను. నీకు భగవంతుడు కళ్ళు ఇచ్చాడు కాబట్టి రాత్రి కూడా చూడగలుగుతున్నావు. నాకు కూడా అలాంటి కళ్ళు ఇస్తే బాగుండు, దీపం పెట్టుకునేందుకు నూనె లేదు నా దగ్గర, అందుకని నీ కళ్ళు నాకు ఇయ్యి, నేను పద్యం రాసుకుని మళ్ళీ ఇచ్చేస్తా అని ఓ పద్యం రాశాడు. చివరికి విచిత్రం ఏంటంటే ఆ పద్యం కారణంగా ఆయన పిల్లి కవి, ఏ పోయిట్ ఆఫ్ ర్యాట్, ఏ పోయిట్ ఆఫ్ ఇది అని చెప్పేసి పిల్లి పేరు మీద ఆయన ప్రసిద్ధం అయ్యాడు. ఏ పోయిట్ ఆఫ్ క్యాట్ పోయిట్ అని ఆయనకి పేరు వచ్చి ఆ తర్వాత ధన సంపాదన వచ్చింది. లోకంలో పేరు రావడానికి ఏదో కావాలిగా. ఆ రకంగా పిల్ల ఆయన సంపన్నుడు చేసిందని ఓ చమత్కారమైన విషయం చెబుతారు. మళ్ళీ వారం కలుద్దాం మరిన్ని చమత్కారాలతో. మనం అంతవరకు తెలుగులో మాట్లాడటమే కాకుండా మన చరవాణి సంఖ్యలు అంటే సెల్ ఫోన్ నెంబర్లు ఎవరు అడిగినా సరే తెలుగులోనే చెబుదాం. 9949 అనద్దు, 9949 అని చెబుదాం హాయిగా. అలాగే తెలుగును మనం వ్యాపింపజేద్దాం, తెలుగు సుగంధాన్ని వ్యాపింపజేద్దాం. సెలవు. ఇప్పుడు నిజానికి అంతగా చిక్కుకుపోయినప్పుడు ఎప్పుడైనా సరే భగవంతుడిని శరణ వేడాలి. ఇక నాయనా తప్పు చేశాను, గ్రహించలేకపోయాను, ఇరుక్కుపోయాను, ఇక నువ్వే కాపాడు. అదే చెబుతున్నాడు ఇక్కడ. వారు సంపదని తృణప్రాయంగా భావిస్తారు. తృణం అంటే బరువు ఉండదు కదా, మరి వారు ఎందుకో వినయంగా ఉంటారు. అంత సంపద ఉండి, అంత సంపద వారి నెత్తి మీద భౌతికంగా ఉన్నప్పుడు వారు మరి బరువుకు వంగుతారుగా. మరి గడ్డి పరకైతే బరువు ఉండకూడదుగా.